శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన మానసిక క్షోభ అన్నీ కూడా ఇక తుది దశకు చేరాయండి. సరిగ్గా ఈ ఆగస్టు 25 నుంచి 29 మధ్య కాలంలో మీ జీవితంలో ఒక సరికొత్త స్వర్ణయుగానికి తెరపడబోతుంది. మీ రాశ్యాధిపతి శుక్రుని గతి మారుతున్న వేళ ఉచ్చ స్థితిలో ఉన్న గురుని అపారమైన అనుగ్రహంతో మీ అదృష్టం ఎలా తిరగబోతుంది, మీకు రాబోయే ఆకస్మిక ధనలాభాలు, గృహ వాహన యోగాలు ఏంటి, ఏ చిన్న తప్పు చేస్తే మీ జీవితంలోనికి వచ్చిన మహాయోగం పోతుంది, ఇవన్నీ కూడా వీడియోలో మనం చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అసలు విషయం పూర్తిగా అర్థమవుతుందండి. ఇకపై తులారాశి వారైనా మీరు దేవుడిని కోరినప్పుడు అడిగే విధానం కూడా పూర్తిగా మారుతుంది. కేవలం స్వార్థంతో కోరికలు కోరడం తగ్గిపోయి దేవుడు ఇచ్చిన జీవితానికి కృతజ్ఞతా భావం ఈ ఆగస్టు 25 నుంచి 29 మధ్య విపరీతంగా పెరుగుతుందండి. ఇది మీ అంతిమంగా మీ అశాంతిగా ఉన్న మనసుకు అమూల్యమైన శాంతిని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మికత అంటే బాధ్యతలను వదిలేసి సన్యాసం తీసుకోవడం కాదండి. ఈ సంసార జీవితం మధ్యలో కష్ట నష్టాల నడుమ ఉంటూనే పరిపూర్ణమైన అంతరంగ శాంతిని, మనోధైర్యాన్ని పొందడం. తులారాశి వారు ఈ ఆగస్టు చివరి రోజుల నుంచి కూడా ఇదే గొప్ప సత్యాన్ని మీ జీవితంలో ఆచరించి చూపిస్తారు. రేపు ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే అపారమైన మానసిక శక్తి మీలో ఉద్భవిస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా కొందరు తులారాశి వారికి ఉన్నతమైన గురువుల పరిచయం కలుగుతుంది. మీ జీవితానికి సరైన మార్గదర్శనం చేసే నిజమైన గైడ్ లభిస్తారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ అద్భుతమైన స్పష్టత పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల మీ జీవితానికి ఒక అజేయమైన రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో జరిగే అనవసరమైన ప్రమాదాలు, మోసాలు వాటంతటా అవే తొలగిపోతాయండి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం, ప్రతి అడ్డంకి అనవసరం కాదు. మనం నడిచే దారిని మార్చడానికి, మనలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి, మనసును ఉక్కులాగా బలంగా మార్చడానికి ఆ కష్టాలు వస్తాయి. చాలాసార్లు మనం ఎందుకు నాకు మాత్రమే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నా గురించే ఎందుకు అందరూ తప్పుగా అనుకుంటున్నారు అని కుమిలిపోతూ ఉంటాం. కానీ ఆ కష్టమే తులారాశి వారైన మీకు జీవితంలో ఎవరూ నేర్పని ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఒక చిన్న విత్తనం నేలలో నాటినప్పుడు అది చీకటిలో మునిగి విపరీతమైన ఒత్తిడిని భరించి ఆ తర్వాతే అద్భుతంగా మొలకెత్తుతుంది. అలానే తులారాశి వారి జీవితం కూడా అంతేనండి. చీకటి రాత్రులను, కష్టాల కన్యలను చూడకపోతే వెలుగు విలువ ఎప్పుడు తెలియదండి. కష్టాలు అంటే శాపం కాదు, అవి మీ జీవితంలో రాబోయే అద్భుతమైన విజయాలకు, కొత్త అవకాశాలకు గుమ్మవండి. ఈ సత్యం మీ మనసులో గట్టిగా మెదిలినప్పుడు మీలో అసలైన విశ్వాసం పుడుతుంది. దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని రక్షించడానికి ఈ కష్టాలు, శిక్షించడానికి ఈ కష్టాలు పంపడండి. మిమ్మల్ని ఒక ఉక్కు లాంటి శక్తివంతుడిగా అత్యున్నత స్థాయిలో ఎదగడానికి మాత్రమే ఈ పరీక్షలు పెడుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళు బంధాలు దూరం అవ్వడం, మీరు మనసారా నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేయడం, దేవుడిని వేడుకున్న వెంటనే సమాధానం రాకపోవడం, అడుగడుగున అనూహ్యమైన అడ్డంకులు ఎదురు కావడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎందుకు జరిగాయో ఈ ఆగస్టు 25 నుంచి 29 తేదీలలో మీకు అన్నీ కూడా స్పష్టంగా అర్థం కాబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు మింగేసిన ప్రతి అవమానము, ఎవరికీ చెప్పుకోలేక మీ గదిలో ఒంటరిగా కంటతడి పెట్టిన ప్రతి రాత్రి ఆ దేవుడి లెక్కల పుస్తకంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా సరిగ్గా ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. తులారాశి వారి అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి దయచేసి ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మీ రాశ్యాధిపతి శుక్రుడు 12వ ఇంట్లో నీచంగా సంచరిస్తూ మీ ఖర్చులను, మీ శారీరక శక్తిని, మీ వ్యక్తిత్వాన్ని నిరంతరం పరీక్షిస్తూ వచ్చాడు. ఈ నిరంతర శారీరక, మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి మీరు ప్రశాంతమైన క్రమశిక్షణను పాటించాల్సిన సమయం అండి ఇది. అయితే ఇప్పుడు ఆగస్టు 25 నుంచి కూడా ఇది మీ వైపు తిరగబోతుంది. గ్రహాలు నిశ్శబ్దంగా మీకు అనుకూలంగా మారడమైతే ప్రారంభించాయి. సూర్యుడు, బుధుడు మీ 10, 11వ స్థానాల్లో బలపడడంతో దైవ అనుగ్రహం మీ జీవితంలో పనిచేయడం మొదలుపెట్టిందండి. ఇక మీ కష్టాలు ముగిసే కాలం ఇక్కడి నుంచే ఆరంభం కాబోతుంది. ఇక మిమ్మల్ని వెనక్కి లాగిన శక్తులు కానీ, అంతర్గత ఒత్తిళ్లు కానీ, మానసిక అభద్రతా భావాలు అన్నీ కూడా బలహీనపడబోతున్నాయి. ఇక మీకు రావాల్సింది పరిపూర్ణమైన న్యాయం అండి, తగిన ఫలితం మరియు శాశ్వతమైన స్థిరత్వం. తులారాశి వారికి ఆగస్టు చివరి వారంలో మరియు ఈ ప్రత్యేక కాలంలో ఎందుకు విధి మారబోతుంది? తులారాశి వారి జీవితంలో ఆగస్టు 25 నుంచి కేవలం సాధారణ తేదీలైతే కావండి. ఇది మీ జీవితంలో ఒక కీలకమైన ఆధ్యాత్మిక మలుపు. ఇప్పటి వరకు మీ జీవితం ఒక భారమైన దిశలో నడిచింది. మీరు ఎంత ప్రయత్నించినా ఆర్థికంగా సరైన ఫలితం రావడం లేదు. నిజాయితీగా ఉన్న అన్యాయం జరిగినట్లుగా అనిపించింది. ఇదంతా కూడా ఎందుకు జరిగింది
జరిగింది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగే ఉంటుంది. అయితే తులారాశి వారు సహజంగా అందరితో కలిసిపోయే స్వభావం కలవారు, అందరి మంచి కోరుకునేవారు, అత్యంత సున్నితమైన మనసు కలవారు. కానీ గత కొన్ని రోజులుగా మీ అంతర్గత శక్తి అణచివేయబడింది. కారణం గ్రహాల సంక్లిష్ట స్థితి, ముఖ్యంగా మీ రాశ్యాధిపతి శుక్రుని నీచ సంచారం మరియు 8, 9 స్థానాల్లో కుజుని కదలికలు మీ జీవితాన్ని నెమ్మదిగా భారంగా నడిపించాయి. మీరు చేసిన పనులకు వెంటనే ఫలితం ఇవ్వకుండా మీ ఓర్పును ఈ కాలం అత్యంత గట్టిగా పరీక్షించింది. మరోవైపు పదవి ఇంట్లో వచ్చే స్థితిలో ఉన్న గురువు ప్రభావం వృత్తిపరమైన బాధ్యతలను, ఒత్తిడిని పెంచుతూ మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించిందండి. జీవితంలో వచ్చే గొప్ప విజయాలు ఒక్క రోజులో రావు. అవి మీరు చూపిన అపారమైన సహనం, నిశ్శబ్దంగా చేసిన కష్టపడి చేసే తత్వం, మనసులో పెట్టుకున్న గాఢమైన నమ్మకం వల్లే సాధ్యమవుతూ ఉంటాయి. మీరు నేడు పడుతున్న ప్రతి ఇబ్బంది రేపటి మీ అద్భుతమైన ఫలితం కోసమేనండి. భూమిలో విత్తనం వేసిన వెంటనే పండు రాదు కదా, అలాగే మీ ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం అందడానికి కొంత సమయం అయితే పడుతుంది. కానీ మీరు నడవడం ఆపకుండా, వెనక్కి తిరగకుండా ముందుకు సాగితే ఖచ్చితంగా విజయకేతనాన్ని చూస్తారు. ప్రతిసారి సమస్యల వల్ల మీరు పడిపోయినా మళ్ళీ మరింత బలంగా పైకి లేవడం నేర్చుకోండి. అదే మీ అసలైన బలం, అదే మీ అజాత శత్రువైన ఆత్మవిశ్వాసం. మీరు పెద్ద కలలు కనండి, కానీ వాటిని చేరుకోవడానికి ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగిపోండి. విజయానికి ఎప్పటికీ కూడా ఎలాంటి షార్ట్కట్లు ఉండవు, కానీ మీ నిజాయితీ గల ప్రయత్నానికి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదండి. మీ జీవితాన్ని దేవుడు ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక ప్రయాణంగా ఇచ్చాడు. దానిని విలువైనదిగా నలుగురు మెచ్చేలాగా మార్చుకోవడం కేవలం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ ఆత్మగౌరవం కోసం, మీ కలల కోసం పోరాడండి. మీ విజయ చరిత్రను మీరే స్వయంగా సృష్టించండి. అయితే అదృష్టవశాత్తు మీ రాశ్యాధిపతి శుక్రుడు నీచ స్థితిలో దాటుతూ, అలాగే ఉచ్చ స్థితిలో ఉన్న గురువు 7 లేదా 10వ స్థానాల వైపు నుండి కూడా మీ ప్రయత్నాలకు అద్భుతమైన రక్షణ కల్పిస్తున్నాడు. మీ ఆధ్యాత్మిక సాధనల వైపు వెనక్కి తగ్గి చిన్న చిన్న లౌకిక వివాదాలతో తలదూర్చకుండా ఉండటం ద్వారా మీరు తీవ్రమైన గ్రహ సంచారాలను సురక్షితంగా దాటవచ్చండి. ఈ ఆగస్టు చివరి రోజులు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ఒక్క క్షణము ఆశ కోల్పోకండి. మీ విజయం ఇక ఖాయమండి. ఈ ఆగస్టు చివరి రోజుల నుంచి కూడా తులారాశి వారిపై ఉన్న ప్రతికూల గ్రహ ప్రభావాలు ఒక్కొక్కటిగా తొలగిపోవడం, లేదంటే వాటి తీవ్రత క్రమంగా తగ్గడం అయితే ప్రారంభమవుతుంది. ఇది అకస్మాత్తుగా ఒక్క రోజులో జరిగే మార్పు కాకపోయినా ఈ రోజుల నుంచి విధి నిశ్శబ్దంగా మీ వైపు సానుకూలంగా తిరగడం అయితే మొదలు పెడుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన నష్టాలు, పనుల్లో ఆలస్యాలు, అడుగడుగున ఎదురైన అడ్డంకులు అన్నీ కూడా బలమైన కారణం కోసం జరిగాయి. తులారాశి వారు భవిష్యత్తులో కేవలం ఒక సాధారణ విజయం సాధించడానికి కాదండి, అత్యంత పెద్ద స్థాయిలో ఉన్నత స్థితిలో ఎదగటానికి సిద్ధమవుతున్నారు. అందుకే దేవుడు మిమ్మల్ని కొంచెం ఆలస్యంగానైనా సరే అత్యంత బలంగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆగస్టు చివరి వారం నుంచి కూడా మీరు గమనించే మొదటి గొప్ప మార్పు మీ ఆలోచనలోనే ఉంటుంది. ఇప్పటి వరకు 12వ ఇంట్లో ఉన్న శుక్రుని నీచ ప్రభావం వల్ల అనవసరమైన భయంగా, ఆందోళనగా ఉన్న మనసు క్రమంగా ఒక అద్భుతమైన ధైర్యాన్ని సంతరించుకుంటుంది. నిరాశ గూడు కట్టుకున్న స్థానంలో కొత్త ఆశ చిగురించడం మొదలవుతుంది. ఎలాంటి బాహ్య కారణం లేకుండానే మనసుకు హాయిగా, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది గ్రహాల మార్పుకు స్పష్టమైన సంకేతం. తులారాశి వారికి విధి మార్పు అనేది కేవలం బాహ్యంగా, అంటే డబ్బు, వృత్తి పరంగా మాత్రమే కాదండి, అంతర్గతంగా అంటే మానసిక బలం పరంగా కూడా జరుగుతుందన్నమాట. తులారాశి వారు సహజంగానే అత్యంత సూక్ష్మగ్రహాలు, దైవిక సంకేతాలను ముందుగానే పసిగట్టగల మనసున్నవారు. ఈ గ్రహాల మార్పులు మరియు ఉచ్చ స్థితిలో ఉన్న గురుని సంచారం నడుస్తున్న ఈ సమయంలో తులారాశి వారికి కలలో కొన్ని విచిత్రమైన స్పష్టమైన దృశ్యాలు కనిపించవచ్చు. ఈ కాలంలో మీకు వచ్చే కలలు కేవలం యాదృచ్ఛికమైతే కాదండి, భవిష్యత్తులో జరగబోయే హెచ్చరికలు లేదంటే శుభ సంకేతాలు. ఒకవేళ మీ కలలో మెట్లు ఎక్కుతున్నట్లుగా, ఎండలో నుంచి నీడలోకి వస్తున్నట్లుగా, లేదంటే దేవుని విగ్రహాలు, ఆలయాలు స్పష్టంగా కనిపిస్తే మీ జీవితం కష్టాల కాలం ముగిసి అదృష్టం తలుపు తట్టబోతుందని అర్థం చేసుకోండి. అలాగే కలలో నీరు కానీ, పాములు కానీ, లేదంటే మీరు భయపడుతున్నట్లుగా కానీ కనిపిస్తే అది మీ అంతర్వాణి మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అప్రమత్తం చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ కలలను తేలిగ్గా తీసి పారేయకండి. అవి మీ భవిష్యత్తుకు ప్రకృతి ఇస్తున్న ముందస్తు సంకేతాలు. ఈ కాలంలో అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఇన్నాళ్ళు తులారాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి తమ రహస్యాలను అన్నీ కూడా చెప్పి ఘోరంగా మోసపోయారు. కానీ ఆగస్టు చివరి రోజుల నుంచి కూడా మీకు దివ్యమైన అంతర్దృష్టి అనేది కలుగుతుంది. ఎవరిని నమ్మకూడదు అంటే, ఎవరైతే మీ ముఖం ముందు పొగుడుతూ మీ వెనకాల గోతులు తవ్వుతారో, మీ కష్టకాలంలో ముఖం చాటేసి ఎక్కడో దాక్కుంటారో అటువంటి వారిని ఇకపై జీవితంలోనికి ఏ క్షణంలోనూ కూడా నమ్మకండి. ముఖ్యంగా నీకు సాయం చేస్తాను అంటూ మీ బలహీనతలను అడిగి తెలుసుకునే వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా అయితే ఉండండి. ఎవరిని నమ్మాలి? మాటల్లో కాకుండా చేతల్లో మీకు అండగా నిలిచిపోయిన వాళ్ళను, మీరు పడుతున్న కష్టాన్ని నిశ్శబ్దంగా అర్థం చేసుకున్న వాళ్ళను మాత్రమే నమ్మండి. అంతకంటే ముఖ్యంగా మీ స్వంత అంతరాత్మ మీకు ఏది చెబితే దాన్నే గుడ్డిగా నమ్మండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పే ఏ విషయం కూడా ఎప్పటికీ కూడా అబద్ధం కాదండి. తులారాశి వారు తప్పక తెలుసుకోవాల్సిన కఠినమైన జాగ్రత్తలు. ఎవరికి కూడా గుడ్డిగా అప్పులైతే ఇవ్వకండి. ఈ కాలంలో ఎంతటి ఆప్తులైనా
సరే తిరిగి ఇస్తారో లేదో అనిపించేలాగా ఉంటే పెద్ద మొత్తంలో డబ్బు ఎవరికి కూడా అప్పుగా అయితే ఇవ్వకండి. ఇచ్చిన ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావడం కష్టం అవుతుంది. మాటల మీద నిగ్రహం అండి. తులారాశి వారు అందరితోనూ కలివిడిగా ఉంటారు కాబట్టి మీ వ్యక్తిగత రహస్యాలను, మీ ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరితోనూ పంచుకోకండి. మీ నోరు మీకు శత్రువు కాకూడదండి. అయితే ఆస్తులు, అగ్రిమెంట్లు లేదంటే ఏదైనా బ్రాండ్ పేపర్లపై సంతకం పెట్టే ముందు 1-2 సార్లు చదవండి. ఎవరినైనా గుడ్డిగా నమ్మి బ్లాంక్ పేపర్ పైన సంతకాలు పెట్టడం వంటివి పొరపాట్లు అస్సలు చేయకండి. అయితే తులారాశి వారి జీవితాన్ని గత కొన్ని రోజులుగా నడిపించింది ఒక్క గ్రహం కాదండి. అంటే శుక్ర నీచత్వం, కుజుని ప్రభావం కలిసి ఒక అత్యంత కఠినమైన పరీక్షాకాలాన్ని సృష్టించాయి. మిమ్మల్ని ఒక రకమైన ఒంటరితనానికి అలవాటు చేశాయి. కానీ ఆగస్టు చివరి రోజుల తర్వాత ఈ గ్రహాల ప్రభావం ఒక కొత్త సానుకూల మార్పు అనేది రాబోతుంది. రాశ్యాధిపతి శుక్రుని మార్పు, మీ రాశ్యాధిపతి శుక్రుని ఇకపై మీపై కేవలం ప్రతికూలంగా వ్యవహరించడం మానేసి అత్యంత అనుకూలంగా మారడం మొదలు పెడుతున్నాడు. మీరు దైనందిన జీవితంలో పాటిస్తున్న క్రమశిక్షణకు, మీరు చేసిన నిజాయితీ గల శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభిస్తున్నాడు. ఫలితం కాస్త ఆలస్యమైనా సరే మీ జీవితానికి సరిపోయే అత్యంత స్థిరమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో మీ ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గ్రహం తులారాశిపై అపారమైన దయ చూపిస్తుంది. గురువు అనుగ్రహం అంటే ఆశ, గాఢమైన మేధో వికాసం, మార్గదర్శనం మరియు పరిపూర్ణమైన వృత్తిపరమైన రక్షణ. గురువు ఇంత బలంగా ఉన్నప్పుడు మీరు ఏ తప్పుదారిలో వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాడు. సృజనాత్మకత ప్రాజెక్టులలో విజయం అందిస్తూ సరైన వ్యక్తులను మీ జీవితంలోనికి తీసుకువస్తున్నాడు. గ్రహాల అనుకూలత అండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న మానసిక ఆందోళనలు క్రమంగా తగ్గుతాయి. మీ మీద ఉన్న అపవాదులు తొలగిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆఫీసులో శత్రువుల నోరు మూయించి దేవుడితో మీకు సంబంధం పెరిగేలాగా అద్భుతమైన మార్పులు సంభవిస్తున్నాయండి. కుజుని ప్రభావం తగ్గుదల అంటే 4వ లేదంటే 8వ ఇంట్లో కుజుడు తెచ్చే అకస్మాత్తు కుటుంబం లేదంటే ఆస్తుల వివాదాల నుంచి మీలో పెరిగే ఆధ్యాత్మిక బలం మిమ్మల్ని ప్రశాంతంగా బయటపడేలాగా చేస్తుంది. ఈ గ్రహాల సమ్మిళిత మార్పు వల్ల తులారాశి వారి జీవితం సంపూర్ణమైన రక్షణతో ఒక కొత్త దశలోనికైతే ప్రవేశిస్తుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది? ప్రశ్నలకు దొరికే సమాధానం అండి. చాలా మంది తులారాశి వారు పదే అడుగుతూ ఉన్నారు, నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది? నేను ఎవరికి ఏ తప్పు చేయకపోయినా నాకెందుకు ఇన్ని బాధలు వచ్చాయి? నేను అందరితో మంచిగా ఉండాలనుకున్నా, నాకెందుకు ఇంత నష్టం జరుగుతుంది అని. దీనికి ప్రధాన కారణం మీ జన్మ కొండలలో నడిచిన దీర్ఘకాల గ్రహ దశలండి. గోచారంలో శుక్ర నీచత్వం మరియు కుజుడు రాహు సంబంధిత కఠిన కాలాలు. ఈ కాలంలో తులారాశి వారికి జీవితంలో అస్సలు నిలకడ అనేది ఉండేది కాదు. ఒక సమస్య తీరులోపు మరో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా విషయాలు కోల్పోయారు. కేవలం డబ్బు మాత్రమే కాదండి, ఎదుటి వారిపై నమ్మకం, బంధాలు, మీ శారీరక శక్తి, ఆరోగ్యం మరియు అమూల్యమైన మానసిక మనశ్శాంతిని కూడా మీరు కోల్పోయారు. కానీ గుర్తుంచుకోండి, ఈ కాలం మిమ్మల్ని శాశ్వతంగా బలహీనులు చేయడానికి రాలేదండి. లోపల మిమ్మల్ని ఒక ఉక్కు లాంటి మనిషిగా అత్యంత బలంగా తయారు చేయడానికి వచ్చింది. తులారాశి వారు సహజంగా అందరితో కలిసిపోయే సున్నితమైన మనస్కులు. ఎవరైనా సరే ఏమైనా అంటే త్వరగా భావోద్వేగానికి గురై స్పందిస్తూ ఉంటారు. కానీ ఈ బాధ కాలంలో మీరు మౌనంగా ఉండడం నేర్చుకున్నారు. ఒత్తిడిని భరిస్తూ ఓర్పుగా ఉండడం నేర్చుకున్నారు. ఇది మీకు భవిష్యత్తులో అత్యంత గొప్పగా ఉపయోగపడుతుంది. గతంలో మీకు జరిగిన ప్రతి అన్యాయం, మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, మీరు చూసిన ప్రతి నష్టం వెనుక ఒక బలమైన దైవిక కారణము ఉంది. మీరు భవిష్యత్తులో పొందబోయే ఉన్నత స్థాయి, గౌరవం మరియు స్థిరత్వానికి ఎదురైన ఈ కఠిన పరీక్షలు ఇక పూర్తిగా ముగింపు దశలో ఉన్నాయండి. గతంలో నాకెందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నకు ఇప్పుడు మీకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. మీకు వెనక్కి తిరిగి చూస్తే మీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటన ఒక గొప్ప పాఠంగా మీకు అర్థమవుతుంది. మరి ఆగస్టు చివరి రోజుల నుంచి కూడా మీ జీవితంలో దైవానుగ్రహం ఎలా మొదలవుతుంది? దైవానుగ్రహం అనేది అకస్మాత్తుగా ఒక్కసారిగా ఆకాశం నుంచి ఊడిపడదు. అది నెమ్మదిగా కానీ అత్యంత స్పష్టంగా మీ జీవితంలో ఎలా అడుగు పెడుతుందో ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి ఆగస్టు 25 నుంచి 29 తేదీల మధ్య దైవానుగ్రహం మొదలయ్యే మొదటి అద్భుతమైన సంకేతం అండి. అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవడం. ఇప్పటి వరకు చిన్న పని చేయాలన్నా పెద్ద అడ్డంకులు, తీవ్రమైన కాలయాపన వచ్చేవి. కానీ ఇప్పుడు అదే పనులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా పూర్తయి మీరు ప్రయత్నించిన చోట నుంచి కూడా ఊహించిన సహకారం అనేది లభిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని పట్టించుకోలేదో లేదా ఎవరి నుంచి అయితే సహాయం వస్తుందని అసలు ఆశించలేదో సరిగ్గా అటువంటి వ్యక్తుల నుంచి మీకు ఇప్పుడు సకాలంలో సహాయం అది అందుతుందండి. ఇక రెండవ సంకేతం వచ్చేసి సరైన సమయంలో సరైన నిర్ణయాలు జరగటం. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా సరైన సమయంలో అనుకూలమైన పరిస్థితులు జరిగేలాగా విధి మారబోతుంది. గతంలో ప్రతిదీ ఆలస్యమై ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మాత్రం కొంచెం ఆలస్యమైనా సరే అంతిమంగా ఒకే మేలు జరిగేలాగా, లాభం కలిగేలాగా పరిస్థితులు దారితీస్తున్నాయి. మూడవ సంకేతం మీ అంతర్గత శక్తి విపరీతంగా పెరగటం. మీ అంతర్వాణి అత్యంత శక్తివంతంగా మారుతుందండి. మీ రాశ్యాధిపతి శుక్రుడు మారుతున్న తరుణంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు అనుగ్రహం వల్ల మీకు తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం తగ్గకుండా అచ్చంగా నిజమవబోతున్నాయి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయబోతున్నారో లేదంటే మీ వెనుక గోతులు తవ్వుతున్నారో ఆ వ్యక్తుల అసలు స్వరూపం ముందే మీకు అర్థమవుతుందండి. దైవానుగ్రహం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనశ్శాంతి, భద్రత, రక్షణ, ప్రమాదాల నుంచి అద్భుతంగా
తప్పించుకోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకోవడం ఇవన్నీ కూడా దైవ కృప వల్లే జరుగుతాయండి. ఈ ఆగస్టు చివరి వారంలో తులారాశి వారు దేవుడికి మరింత దగ్గరయ్యే అద్భుతమైన అవకాశం కూడా ఉంటుందండి. మనసులో భయాలు తొలగి పూజలపై శ్రద్ధ పెరుగుతుంది. దేవుడిపై మీ నమ్మకం మరింత బలపడుతుంది. మరి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి ఎలా పూర్తిగా మారుతుంది? తులారాశి వారి ఆర్థిక స్థితి ఇప్పటి వరకు ఒకే స్థాయిలో నిలిచింది. ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిల్వ చేయలేకపోయారు. ఒకవైపు ఊహించని ఖర్చులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు, శుక్రుని నీచత్వ ప్రభావం వల్ల మిమ్మల్ని ఆర్థికంగా కృంగదీశాయండి. కానీ ఆగస్టు 25 నుంచి 29 తేదీల మధ్య ఈ పరిస్థితుల్లో సానుకూల మార్పు అనేది మొదలవబోతుంది. మొదటగా మీ ఆదాయ మార్గాలు స్థిరపడటం ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి గుర్తింపు రావడం, లేదంటే చిన్నపాటి ఆర్థిక ఊరట లభించే అవకాశాలు కూడా ఉంటాయండి. వ్యాపారంలో ఉన్న వారికి ఇప్పటి వరకు ఉన్న నష్టాలు క్రమంగా తగ్గి మెల్లగా లాభాల బాట కనిపించడం మొదలవుతుంది. రెండవ మార్పు అప్పుల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అప్పులు ఒక పెద్ద పర్వతం లాగా, ప్రాణం మీదకు తెచ్చే భారం లాగా అనిపించాయి. కానీ ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకునేందుకు వాటిని క్రమంగా తీర్చే మార్గాలు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. ఎక్కడి నుంచో నిలిచిపోయిన ధనం, లేదంటే రావాల్సిన బాకీలు తిరిగి చేతికి అందే అవకాశము ఉంటుంది. ఉచ్చ స్థితిలో ఉన్న గురుని సంచారం ఆ అనుకూల స్థానాలను ఉన్నందుకు సంక్లిష్టమైన ఆర్థిక మార్కెట్లపై మీ మేధోపరమైన అవగాహన మెరుగై లాభదాయకమైన తెలివైన పెట్టుబడి అవకాశాలను మీరు సులభంగా గుర్తిస్తారు. మూడవ మార్పు మీ ఆలోచన విధానంలో నడుస్తుందండి. ఈ సమయంలో మీరు ధనాన్ని ఎలా నిర్వహించాలో, భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలో నేర్చుకుంటారు. అనవసరమైన ఖర్చులు వాటంతటా అవే తగ్గుతాయండి. భవిష్యత్తు భద్రత కోసం చిన్న చిన్న సేవింగ్స్ మొదలు పెడతారు. ఈ ఆర్థిక మార్పు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఊడిపడకపోయినా చాలా స్థిరంగా మరియు శాశ్వతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ చివరి రోజుల నుంచి కూడా తులారాశి వారు ఆర్థికంగా ఒక పెద్ద ఊపిరి పీల్చుకుంటారు. మీరు గతంలో పడిన కష్టాలకు, చేసిన నిజాయితీ గల శ్రమకు ఇది దేవుడు ఇస్తున్న తొలి ప్రతిఫలం. ఈ మార్పు తాత్కాలికం కాదండి. మీ జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త దారిలోకి, ఉన్నతమైన స్థాయిలో నడిపించే స్థాయి మార్పు అనమాట ఇది. అలాగే మీ జీవితంలో వెంటాడిన అప్పులు కానీ, లోన్లు కానీ, మరియు కోర్టు లేదంటే లీగల్ సమస్యల విషయానికి వస్తే ఇన్నాళ్ళు అప్పులు మీ జీవితంలో ఒక పెద్ద మానసిక క్షోభగా మారాయి. అవసరం ఉన్నా లేకపోయినా పరిస్థితులు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయండి. కుటుంబ అవసరాలు, ఆకస్మిక వైద్య ఖర్చులు కానీ, వ్యాపారంలో ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్పుల రూపంలో మీపై పడిపోయి మిమ్మల్ని మానసికంగా నిలిపేశాయి. కానీ ఇకపై ఆ భయాల నుంచి శాశ్వత విముక్తి లభించే కాలం ఆసన్నమైంది. అప్పు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తీర్చగలననే గట్టి నమ్మకం మీలో ఉండేది. కానీ కాలం కలిసి రాక గ్రహాల సంక్లిష్ట స్థితి వల్ల ఆశించినట్లుగా జరగలేదు. ఇక కోర్టు సమస్యలు, లీగల్ చిక్కులు ఉన్న తులారాశి వారికి అయితే ఈ గత కాలం అత్యంత కఠినంగా, నానా ఇబ్బందులతో గడిచింది. అసలు ఈ కేసు ఎందుకు వచ్చిందో, ఎందుకు ఎన్ని తలవంపులు ఎదుర్కోవాల్సి వచ్చిందో కూడా అర్థం కాకుండా సంవత్సరాలు గడిచిపోయాయి. నిజం ఎప్పుడు కూడా మీ వైపు ఉన్నప్పటికీ ఫలితం మాత్రం విపరీతంగా ఆలస్యమైంది. ఇది కేవలం మీ రాష్ట్రాధిపతి నీచత్వం వల్ల జరిగిన సమయపు ఆలస్యం మాత్రమే, కానీ మీకు జరిగిన అన్యాయం అయితే కాదండి. ఆగస్టు 25 నుంచి కూడా ఈ అప్పులు మరియు కోర్టు కేసుల పరిస్థితులు అద్భుతమైన మార్పు అయితే మొదలవబోతుంది. అప్పుల విషయంలో మీకు మొదటగా కనిపించే మార్పు సరైన పరిష్కార మార్గం దొరకటం. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో, ఎవరిని అడగాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న మీరు ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క మార్గం తెరుచుకుంటుంది. ఏదో ఒక చిన్న అవకాశం కూడా మీ పెద్ద ఉపశమనాన్ని ఇస్తుందండి. అలాగే కోర్టు సమస్యలు ఉన్న వారికి సానుకూల సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. తీర్పు మీకు అనుకూలంగా రావడం లేదా గౌరవప్రదమైన రాజీ మార్గంలో సమస్య ముగియడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు మొదటి నుంచి నిజాయితీగా ఉన్న కేసుల్లో అంతిమ విజయం, ఫలితం తప్పకుండా మీ వైపే ఉంటుందండి. అయితే ఈ సమయంలో మీరు అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తే కనుక గ్రహాలు మీకు పూర్తిగా సహకరిస్తాయి. కానీ మరో కొత్త అప్పు చేయడం విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలి. లేని చోట అనవసరంగా చేతులు చాచకపోవడమే మీ భవిష్యత్తును కాపాడుతుంది. గడిచిన ఎన్నాళ్ళు తులారాశి వారి జీవితంలో ఎదురైన గ్రహాల ప్రభావం వల్ల మీ వృత్తి జీవితం ఎంతో భారంగా, నానా ఇబ్బందులతో గడిచింది. దైనందిన కార్యాలయ పనులు కూడా ఒక పెద్ద బండరాయిలాగా మీపై మోపబడ్డాయి. కానీ సరిగ్గా ఆగస్టు చివరి వారానికి వచ్చేసరికి కాలం వేగంగా మారుతుంది. సూర్యుడు, బుధుడు మీ శక్తివంతమైన స్థానంలో ప్రవేశించి ఈ అద్భుతమైన తరుణంలో కార్యాలయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోటీని, మీ వెనుక నడిచి కఠినమైన ఆఫీసు రాజకీయాలను సులభంగా అణిచివేసే అపారమైన అధికారం, దైవిక బలం మీకు లభిస్తుందండి. కాబట్టి చివరి వారంలో ఎవరినైనా సరే మిమ్మల్ని ముందుకు నడిపించమన్నా వెనుకాడకండి. నిశ్శబ్దంగా ఆ నాయకత్వ బాధ్యతలను స్వీకరించండి. మీ వృత్తిపరమైన కీర్తిని, పరువును కాపాడుకోవడానికి ఎక్కడ కూడా అహంకారానికి పోకండి. కేవలం మీ క్రమశిక్షణతో కూడిన పని సమాధానం చెప్పేలాగా చేయండి. ఇక చివరి రోజుల్లో బుధగ్రహ సంచారం ప్రభావం వల్ల మీ విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలు శిఖరాగ్రానికి చేరుకుంటాయండి. ఆఫీస్లో మీ పని విధానాన్ని సరికొత్తగా పునర్వ్యవస్థీకరించడానికి లేదా ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టిన చిన్నపాటి రుణాలను, పెండింగ్ ఫైళ్లను పరిష్కరించుకోవడానికి ఇది అత్యంత సరైన గోల్డెన్ టైం. మీ శారీరక శక్తి ఇప్పటికే కొంత పరిమితంగా ఉన్నందున ఈ చివరి వారంలో పూర్తిగా కొత్తగా, విపరీతంగా అలసిపోయే ప్రాజెక్టులను మాత్రం ఎట్టి పరిస్థితులను భుజాన వేసుకోకండి. బదులుగా మీ ప్రస్తుత విధులను అత్యంత
ప్రశాంతంగా క్రమబద్ధీకరించడానికి మీ గాఢమైన అంతర్బుద్ధిని ఉపయోగించండి. పాత పనులను, ఆఫీస్ బాకీలను ఒక పద్ధతి ప్రకారం క్లియర్ చేసేయడం ద్వారా మరియు అనవసరమైన ఆఫీస్ డ్రామాలకు, గొడవలకు పూర్తిగా దూరంగా ఉండడం వల్ల మీ ఈ చివరి రోజుల్లో కూడా మీ కెరియర్ ఊపును తులారాశి వారైన మీరు అద్భుతంగా సొంతం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ఊహించిన లాభాలు మరియు పాత బాకీలు వసూలవుతాయండి. సరిగ్గా ఈ ఆగస్టు చివరి వారానికి అంటే వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారు ఎలాంటి పాత గొడవలను తలెత్తుకోకుండా కేవలం భవిష్యత్తు లాభాలపైన పూర్తి దృష్టి అనేది పెట్టాలి. గ్రహాల అనుకూలత వల్ల రియల్ ఎస్టేట్, వ్యాపార స్థలాలు లేదంటే ఆస్తుల పరంగా గతంలో తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడు ఈ చివరి వారంలో పూర్తిగా శాంతి దశలో అడుగులు పడుతున్నాయండి. ఆస్తి విషయాల్లో లేదంటే లీగల్ పేపర్లపై సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం ఈ చివరి రోజుల్లో అత్యంత జాగ్రత్తగా, ఏమాత్రం తొందరపాటు లేకుండా ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. అదృష్టవశాత్తు మీ రాశ్యాధిపతి శుక్రుడు మారుతున్న తరుణంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీ అనుకూల స్థానంలో కొనసాగుతూ మీ వ్యాపార వ్యూహాలకు ఒక అజేయమైన రక్షణ కవచంలాగా నిలుస్తున్నాడు. మీ దైనందిన వ్యాపార కార్యకలాపాలలో గతంలో ఎదురైన అకస్మాత్తు అంతరాయాలను ఈ చివరి వారంలో మీరు ఈ సృజనాత్మకత ఆలోచనలతో సురక్షితంగా దాటగలుగుతారు. మీ అంతర్ప్రేరణ నమ్మి ముందుకు అడుగు వేయండి. ఈ ఆగస్టు చివరి రోజుల్లో బుధ శుక్రుల సంచార ప్రభావం దృష్ట్యా మీ వ్యాపార భాగస్వాముల విషయంలో కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి. మీ 7వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్న శుక్రుని ప్రభావం కొనసాగుతూ ఉన్నందున కొత్తగా ఎవరైనా సరే వ్యాపారంలో ఆహ్వానించేటప్పుడు లేదంటే కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మోసపోకుండా ప్రతి చట్టపరమైన పత్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఈ చివరి వారంలో కొత్తగా దూకుడుగా వ్యాపారాన్ని విస్తరించడం కంటే ఉన్న కస్టమర్లను పట్టుకొని ఉంచుకోవడం, మీ ప్రస్తుత క్లయింట్లను బేస్ను కాపాడుకోవడంపైనే మీ పూర్తి ఫోకస్ అనేది ఉండాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ఆగస్టు చివరి వారం మీ వ్యాపారానికి ఊహించిన స్థిరత్వాన్ని, ఊరటను ఇస్తుందండి. ఇక పెళ్లి కాని తులారాశి యువకులకు ఈ కాలంలో అత్యంత బలమైన వివాహ యోగం కుదురుతుంది. కుటుంబ సభ్యుల సమ్మతితో, పెద్దల ఆశీర్వాదంతో మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుందండి. అలాగే ఇప్పటికే వివాహం చేసుకున్న దంపతుల విషయంలో ఎన్నాళ్ళు ఉన్న కలహాలు కానీ, అపార్థాలు కానీ తగ్గిపోతాయి. మీ 7వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్న శుక్రుడు సంచరించినప్పటికీ కూడాను గురువు అనుగ్రహం వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా వచ్చే గొడవలు వాటంతట అవే తగ్గుముఖం పడతాయండి. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గడం వల్ల మీ కుటుంబ జీవితం మళ్ళీ ఆనందాలతో కళకళలాడుతుంది. కుటుంబ బంధాలు, సామాజిక జీవితం మరియు గౌరవం అండి. తులారాశి వారు ఎప్పుడు కూడా తమ కుటుంబం కోసం, ఇతరుల కోసం ఎన్నో బాధ్యతలను తమ భుజాన వేసుకుంటూ వచ్చారు. కానీ మీ కష్టాన్ని, మీరు పడిన త్యాగాన్ని కుటుంబం పూర్తిగా అర్థం చేసుకోలేదని, మిమ్మల్ని చిన్న చూపు చూశారని ఇన్నాళ్ళు మీరు మానసికంగా తీవ్రమైన బాధను అనుభవించారు. కానీ ఆగస్టు 25 నుంచి మీ కుటుంబంలో అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది. ఇంటిలో మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు గతంలో చేసిన నిశ్శబ్ద త్యాగాలు ఇప్పుడు అందరి చేత గుర్తింపు పొందబోతున్నాయండి. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దల నుంచి పూర్తి సహకారం, ఆశీస్సులు లభిస్తాయి. బంధువుల మధ్య ఎన్నాళ్ళు ఉన్న అనవసరమైన దూరాలు, మనస్పర్ధలు కూడా తొలగిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా సరిగ్గా మాట్లాడిన వాళ్లతో, దూరం పెరిగిన బంధువులతో మళ్ళీ మంచి సంబంధాలు, ఆప్యాయతలు ఏర్పడబోతున్నాయి. ఇది మీ మనసుకు అపారమైన మానసిక ప్రశాంతతని ఇస్తుందండి. సామాజికంగా మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు మీ మీద సమాజంలో ఉన్న అపోహలు, తప్పుడు అభిప్రాయాలు అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తొలగిపోతున్నాయి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో ఇతరులు ఇప్పుడు ఆలస్యంగానైనా సరే స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈ సానుకూల మార్పులన్నీ మీ జీవితాన్ని ఒక చక్కటి సమతుల్యంలోనికి తీసుకొస్తాయండి. మీ కుటుంబం, వృత్తిపరమైన పని, వ్యక్తిగత జీవితం అన్నీ కూడా ఒక చక్కటి దారిలోనికి వచ్చి ప్రశాంతంగా మారుతున్నాయి. సరిగ్గా ఆగస్టు చివరి వారానికి వచ్చేసరికి తులారాశి వారి ఆర్థిక పరిస్థితిలో ఒక అద్భుతమైన స్థిరత్వం కనిపిస్తుంది. ఉచ్చ స్థితిలో కొనసాగుతూ ఉన్న గురుని అపారమైన అనుగ్రహం వల్ల మీ ఆర్థిక మూలాలు గట్టిగా రక్షించబడుతున్నాయండి. ఈ చివరి రోజుల్లో మీ మేధోపరమైన అవగాహన శిఖరాగ్రానికి చేరుకుంటుంది కాబట్టి గతంలో నిలిచిపోయిన ధనం లేదంటే రావాల్సిన బాకీలు తిరిగి చేతికి అందే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే చివరి వారంలో ఆర్థిక పరంగా మీరు కొన్ని కఠినమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. 7వ ఇంట్లో నీచ శుక్రుని సంచారం కొనసాగుతున్నందున ఎవరినైనా సరే ఇతరులకు లేదంటే వ్యాపార భాగస్వాములకు ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా అయితే ఇవ్వకండి. ఒకసారి ఇస్తే ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఎవరో చెప్పే మూడో వ్యక్తుల సలహాలు విని షేర్ మార్కెట్లో కానీ, కొత్త పెట్టుబడిలో కానీ ఆశపడి దూకకండి. పూర్తిగా మీ సొంతంగా ఆలోచనల మీదే నమ్మకంగా ఉంచండి. ఈ చివరి వారంలో లగ్జరీ వస్తువులు కానీ, ఖరీదైన ఆభరణాలు లేదంటే కొత్త వాహనాలు కొనుగోలు చేయడాన్ని పూర్తిగా పక్కన పెట్టండి. లేకపోతే అవి అకస్మాత్తుగా దాగి ఉన్న ఖర్చులను మీ మీదకు తెచ్చి ప్రమాదం ఉంటుంది. ఈ చివరి కొన్ని రోజుల్లో మెరిసే తక్షణ లాభాల కంటే కూడా అత్యంత సాంప్రదాయబద్ధమైన బడ్జెట్కు కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను కట్టడి చేస్తూ దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ మనసుకు అపారమైన ప్రశాంతత, ఊరటను తులారాశి వారైన మీరు ఈ చివరి వారంలో సొంతం చేసుకుంటారండి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి మరియు మానసిక ఉపశమనం వంటి తులారాశి
తులారాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంతోనే అత్యధికంగా పోరాడారు. మీ రాశ్యాధిపతి నీచ సంచారం మరియు ఇతర గ్రహాల ప్రభావం వల్ల మీ శారీరక శక్తి విపరీతంగా హరించుకుపోయింది. నిరంతరం ఆందోళనలు, భయాలు మీ నిద్రను భంగం చేసుకుంటూ కలిగించాయి. కానీ ఇకపై ఆ అనారోగ్యాల నుంచి కూడా దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి నుంచి మీరు సంపూర్ణమైన విముక్తి లభించే అద్భుతమైన కాలం ఆసనమైందండి. బయటకు ఎంత బలంగా ధైర్యంగా కనిపించినప్పటికీ మీ లోపల మాత్రం విపరీతమైన ఒత్తిడి, తెలియని భయం, నిరంతర ఆందోళన విపరీతంగా పెరిగిపోయాయండి. చిన్న సమస్యలు ఎదురైనా అది మీ మనసుకు చాలా పెద్దగా, అసలు తట్టుకోలేనంత భారంగా అనిపించే ఉంటుంది. రాత్రుల్లో నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఆకలి వేయకపోవడం, ఆహారంపై ఆసక్తి తగ్గడం, ఎంత పడుకున్నా ఒంట్లో అలసట ఎంత మాత్రమూ తగ్గకపోవడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని చుట్టుముట్టాయండి. ఇవన్నీ ఒక్క రోజులో పుట్టుకొచ్చిన సమస్యలు అయితే కావండి. గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక మీ వెంటనే నడిచిన గ్రహాల తీవ్రమైన ఒత్తిడి ఫలితంగా ఇవి అనమాట. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి శుక్రుని నీచ సంచారం ప్రభావం వల్ల మీ శరీరంలో తీవ్రమైన నెమ్మదితనం, బరువెక్కిన భావన పెరుగుతూ ఉంటుందండి. 12వ ఇంట్లో సంచరిస్తున్న గ్రహాల ప్రభావం వల్ల అసలు అనవసరమైన భయాలు, ఊహాజనిత అనుమానాలు మీ మనసును పూర్తిగా కృంగతీస్తూ ఉన్నాయి. అలాగే ఇతర స్థానాల ప్రభావం వల్ల ఒంటరితనం, లౌకిక విషయాలపై విరక్తి విపరీతంగా పెరిగిపోతుందండి. కానీ ఆగస్టు 25 నుంచి కూడా రాబోయే కాలంలో ఈ ఆరోగ్య సమస్యలన్నింటిలోనే కూడా క్రమంగా అద్భుతమైన మార్పు అనేది మొదలవబోతుంది. ఈ చివరి వారంలో కుటుంబ వ్యవహారాల్లో తులారాశి వారు కాస్త ఆచితూచి అడుగు వేయాలి. కుజుని దూకుడు ప్రభావం వల్ల మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే మాటల యుద్ధాలు జరిగే అవకాశము ఉంటుంది. మీ తల్లిగారితో లేదంటే కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు కూడా రావచ్చు. ఆస్తి తగాదాలు ఎక్కడైతే తలెత్తితే ఆ సమయంలో వాటిని అలాగే వదిలేయండి తప్ప మీరే వెళ్ళి గొడవలోకి దిగకండి. ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉంటే ఆ ప్రదేశం నుంచి నిశ్శబ్దంగా పక్కకు తప్పుకోవడం చాలా మంచిదండి. అలానే 7వ ఇంట్లో నీచ శుక్రుని ప్రభావం కారణంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు, నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అనే చిన్న చిన్న నిరాశలు కూడా రావచ్చండి. మీ జీవిత భాగస్వామి మీ ఆధ్యాత్మిక చింతనను లేదంటే మీ ఒంటరిగా ఉండే తత్వాన్ని తప్పుపట్టవచ్చు. కానీ మీరు అక్కడ కోపగించుకోకుండా అపారమైన ఓపికను ప్రదర్శించండి. ఎవరు తిరిగి కఠినమైన మాటలు అస్సలు అనకండి. ఎదురు తిరిగి ఎలాంటి కఠిన మాటలు అయితే అస్సలు అనకండి. అయితే ఎన్ని టెన్షన్లు ఉన్నప్పటికీ కూడాను గురుని అపారమైన అనుగ్రహం వల్ల మీ పిల్లల ద్వారా మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. మీ పిల్లలు నవ్వుతూ మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ అమాయకపు అల్లరి కానీ మీ వైవాహిక జీవితంలోని అలజడులను క్షణంలో మాయం చేసి ఒక అద్భుతంగా పనిచేస్తుందండి. మీ ఇల్లు గజిబిజిగా, భారంగా అనిపిస్తే ఈ వారం చివరిలో ఇంట్లో పారేయాల్సిన పాత సామాన్లు, ఎవరికి పనికిరాని చెత్తను ఏరి పారేయండి. ఇంట్లోని అనవసరమైన వస్తువులను తొలగిస్తే మీ మనసులో ఉన్న చెత్త, ఒత్తిడి కూడా వాటంతట అవే తొలగిపోయి ఇంటి నిండా కూడా ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. సరిగ్గా ఆగస్టు చివరి వారానికి వచ్చేసరికి తులారాశి విద్యార్థులకు విద్యాపరంగా అద్భుతమైన శక్తివంతమైన కాలం నడుస్తుంది. మీ చదువు స్థానానికి అనుకూలంగా గురువు సంచరిస్తున్నందున మీ జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయండి. ఇన్నాళ్ళు అర్థం కాని క్లిష్టమైన సబ్జెక్టులు, పెద్ద పెద్ద సిద్ధాంతాలు కూడా ఈ చివరి వారంలో మీకు ఇట్లే అర్థమైపోతాయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, రీసెర్చ్ చేసే వారికి ఈ చివరి రోజులు ఒక గోల్డెన్ పీరియడ్ లాంటివండి. అయితే ఈ చివరి వారంలో విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. నలుగురితో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం లేదంటే తోటి విద్యార్థులతో అనవసరమైన ముచ్చట్లు పెట్టడం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. అది మీ విలువైన సమయాన్ని వృధా చేయటమే కాక చిన్నపాటి మనస్పర్ధలను తెస్తుంది. మీరు ఎవరికీ డిస్టర్బ్ కాకుండా పూర్తి ఏకాంతంలో కూర్చొని చదివితేనే 100% అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. గ్రహాల ప్రభావం వల్ల ఒంట్లో కాస్త అలసటగా ఉండవచ్చు. కాబట్టి రాత్రంతా తెల్లవార్లు మేల్కొని చదవాలని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ప్రశాంతంగా తగినంత నిద్రెత్తి పోండి. గంటల తరబడి ఏకదాటిగా కాకుండా మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ తెలివిగా చదవండి. మీ అంతరాత్మ చెప్పే మాటను నమ్మి చదవమంటే ఈ చివరి వారంలో మీరు ఏ పరీక్షల్లోనైనా సరే అగ్రస్థానంలో నిలుస్తారండి. శత్రువుల నోరు మూసే కాలం అండి, మరియు నిజం బయటపడే సమయం కూడాను. తులారాశి వారు సహజంగానే ఎవరితోనైనా సరే చాలా నిజాయితీగా, నేరుగా మాట్లాడే స్వభావం కలవారు. కానీ ఈ మంచి లక్షణమే కొన్నిసార్లు మీకు తెలియకుండానే శత్రువులను తయారు చేసింది. మీరు ఎలాంటి దురుద్దేశము లేకుండా నిజం చెప్పినప్పటికీ కూడాను ఎదుటివారు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. మీ వెనుక వేరేలాగా మాట్లాడడం, మీపై లేనిపోని అపవాదులు, తప్పుడు నిందలు సృష్టించడం జరిగింది. గడిచిన కొంతకాలంగా మీ శత్రువులు ఎంతో బలపడినట్లు, వారు చెప్పిన మాటలు అందరూ కూడా నమ్మినట్లు మీకు అనిపించింది. మీరు చెప్పిన నిజం ఎవరికీ పట్టించుకోకపోవడం వల్ల మనసు తీవ్రంగా గాయపడింది. లోపల కుమిలిపోయి ఉంటారు. కానీ ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ ఆగస్టు చివరి రోజుల నుంచి కూడా మీ జీవితం పరిస్థితి పూర్తిగా మారిపోతుందండి. నిజాన్ని ఎక్కువ రోజులు ఎవరు కూడా దాచిపెట్టలేరు. కాబట్టి కాలం మారుతున్న కొద్దీ అసలు నిజం క్రమంగా అందరి ముందు బయటపడుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు, మీ గురించి చెడుగా మాట్లాడుకున్న వాళ్ళు అన్నీ కూడా తెలుసుకొని పశ్చాత్తాపడతారండి. మీపై ఉన్న అపవాదులన్నీ కూడా మంచులాగా కరిగిపోతాయి. శత్రువుల నోరు మూయించడం అంటే ఎవరో వచ్చి వాళ్ళను మాయం చేయడం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇకపై మీకు ఎలాంటి హాని చేయాలని, మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చేయాలని నిస్సహాయ స్థితిలోనికి పడిపోవడం. మీ వెనుక వాళ్ళు మాట్లాడే మాటలకు సమాజంలో ఎలాంటి విలువ లేకుండా పోయింది. రాబోయే
కాలంలో మీ పేరు ప్రతిష్టలు మీ కీర్తి అంతటా కూడా విపరీతంగా పెరగటం వల్ల ఎవరికి మీ శత్రువుల వల్ల మాటలు కానీ పట్టించుకునే సమయం కూడా ఉండదండి. ఈ కాలంలో మీరు చేయాల్సిందల్లా ఒకటే, అనవసరమైన వాదనలకు గొడవలకు పూర్తిగా దూరంగా ఉండండి. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ మీ దారిలోకి ముందుకు వెళ్ళడం అనేది మీకు అద్భుతమైన మేలు జరుగుతుంది అనమాట. గ్రహాలే స్వయంగా మీకు న్యాయం చేస్తాయి కాబట్టి మీరు ఎవరికి ఎలాంటి ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరమే లేదండి. ఆధ్యాత్మికంగా తులారాశి వారి అత్యుత్తమైన ఎదుగుదలండి. ఈ తులారాశి వారు సాధారణంగా భౌతిక విషయాలపై, లౌకిక సుఖాలపై ఎక్కువ దృష్టి పెడతారు. కానీ గడిచిన ఈ కఠినమైన బాధ కాలం మిమ్మల్ని పూర్తిగా ఒక ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక మార్గంలోనికి నడిపిస్తుంది. మీకు తెలియకుండానే మీకు దేవుడిని మొక్కడం, కష్టకాలంలో ఆయన్నే నమ్ముకోవడం మొదలుపెట్టారు. పూజలు, మంత్రాలు, దైవ ప్రార్థనలు మీ నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయి. ఈ ఆగస్టు చివరి వారం నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మరింత లోతుగా, గాఢంగా మారుతుందండి. ఇకపై మీరు దేవుడిని కోరినప్పుడు అలాగే అడిగే విధానం కూడా పూర్తిగా మారుతుంది. కేవలం స్వార్థంతో కోరికలు కోరడం తగ్గిపోయి దేవుడు ఇచ్చిన జీవితానికి కృతజ్ఞతా భావం విపరీతంగా పెరుగుతుంది. తులారాశి వారు ఇప్పటి వరకు ఎంతో మందిని గుడ్డిగా నమ్మారు. ప్రతి ఒక్కరిని తమ సొంత వాళ్ళలాగా భావించి మోసపోయారు. కానీ ఈ కష్టకాలంలో ఎవరు నిజంగా మీతో నిలబడ్డారు, ఎవరు మధ్యలోనే ముఖం చాటేసి మీ దూరం అయ్యారో మీరు మీ కళ్ళతో స్పష్టంగా చూశారు. ఆగస్టు 25 నుంచి కూడా ఈ విషయం మరింత స్పష్టంగా బలపడుతుంది. నిజమైన మంచి మనసున్న వాళ్ళు మాత్రమే మీ జీవితంలో శాశ్వతంగా నిలుస్తారండి. మిమ్మల్ని మోసం చేసిన స్వార్థపరులు మీ జీవితం నుంచి వాళ్ళంతట వాళ్లే దూరం అవుతారు. మీరు వారిని ప్రత్యేకంగా బయటకు తరిమేయాల్సిన అవసరమే లేదండి. ఇది చూడటానికి కొంత బాధాకరమైన ప్రక్రియలాగా అనిపించినప్పటికీ కూడాను దీర్ఘకాలంలో మాత్రం ఇది జీవితానికి ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది.